హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనగూడు సులోచనారాణి గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. మీద డ్రైవ్ చేస్తున్న కారు జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్ద ఇంటి ముందు వచ్చి ఆగింది. కారు హారను వినగానే గూర్ఖా గేటు బార్లా తెరిచాడు. కారు రయ్యన పోట్కోలోకి వచ్చి ఆగుతుండగానే లోపల నుంచి నౌకరు పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ లాన్ పక్కగా ఒక కొత్త ఎర్ర రంగు మారుతి, ఇంకో గ్రీన్ ఫియట్ కారు ఆగి ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో నుంచి చాలామంది ఉన్నట్టుగా సందడిగా మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు వచ్చారు? బాయ్ని అడిగింది. అమ్మగారి ఫ్రెండ్స్ అన్నాడు. మీద కార్ కీస్ అతనికి ఇచ్చి లోపలికి వచ్చింది. కారు గ్యారేజ్లో అతను పెట్టగలడు. మీద వచ్చావా? తల్లి ఎదురు వచ్చింది. ఆవిడ కట్టుబట్టు అందంగా హుందాగా ఉంది. తను అలా ఉంటానని ఆ విషయం అందరికంటే ముందు తనకే తెలిసిన వ్యక్తిలా ఉంది. మేదలో ఆవిడ పోలిక బాగా ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్ నుండి ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. జరీ చీరలు, షిఫాన్ చీరలు, ఒకరిని మించి ఒకరు సొగుసున్నవి కట్టుకున్నారు. ఖరీదైన పర్ఫ్యూమ్స్ వాసనలతో గది అంతా నిండిపోయి సువాసన భరితమవుతుంది. మా అమ్మాయి మీద. వైదేహి కూతురు భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకువచ్చి వారికి పరిచయం చేసింది. మీద ఈమె మిసెస్ పాణి, వనజామూర్తి, సరళ అయ్యంగర్, సుశీ బ్రౌన్. మమ్మీ చెబుతున్న పేర్లన్నీ మేధా తలకి ఎక్కడం లేదు. నిశ్చితమైన చూపులకి తమ అర్పితం అవుతున్నట్టుగా అది తెలిసినా తను పట్టించుకోనట్లుగా ఉంది. వస్తాను వాళ్ళకి వినయంగా చెప్పి పైకి వెళ్ళిపోయింది. మేధా మెట్లెక్కి పైన ఉన్న తన పడక గదిలోకి వచ్చింది. ఒకసారి గట్టిగా గాలి పీల్చి ఉఫ్ అంటూ వదిలింది. మమ్మీ ఫ్రెండ్స్ గాని బంధువులు గాని ఎవరి ముందుకైనా వెళ్ళి వస్తే ఇలాగే అనిపిస్తుంది. తను రూమ్కి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని నైట్ గౌన్ వేసుకుని జుట్టులో పిన్ లాగేసి పోనీటైల్ ఊడదీసేసింది. అక్కడ గదిలో మంచం మీద దిండు పక్కన కాస్త పెద్దగానే ఉన్న ఆడపిల్ల బొమ్మ ఒకటి ఉంది. హలో కిటీ అంటూ పలకరించింది. వచ్చి పక్క మీద కూర్చుంది. పక్క మల్లె పువ్వులాగా ఉంది. దిండు గలేబీలు అందంగా ఉన్నాయి. బెడ్షీట్, గలేబీలు మమ్మీ సింగపూర్ ఎవరో వెళ్తుంటే తెప్పించింది. మీద అక్కడ ఉన్న పుస్తకాలను తిరిగేయసాగింది. ఇప్పటికీ తనకి కామిక్స్ అన్నా, కార్టూన్ బుక్స్ అన్నా ఎంతో ఇష్టము. మనుషులు కూడా సంసారం పేరిట స్టిఫ్గా ఉండేవాళ్ల కంటే నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్ళంటేనే చాలా ఇష్టం. అందుకే పరి అంకుల్ అంతగా నచ్చుతాడు. పరి అంకుల్కి ఎలా అలవాటైందో గాని ప్రతి విషయం హాస్యంగా మార్చేస్తాడు. అంత వయసు వచ్చినా కూడా ఆయనలా జోకర్లా చేస్తున్నాడేమిటి అంటూ వైదేహి విసుక్కుంటూ ఉంటుంది. గంభీరుడైన తండ్రి స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధుడు. అరగంట తరువాత మేధా తండ్రి మెడికల్ జర్నల్ తిరిగేస్తుండగా తల్లి ఆ గదిలోకి వచ్చింది. వెంట వాళ్ళు కూడా ఉన్నారు. మేధా, నేను బయట డిన్నర్కి వెళ్తున్నాను, నువ్వు భోజనం చేసేయి అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆ ఇంట్లో ఎవరి లోకం వాళ్ళది. తల్లి, ఆవిడ స్నేహితులు, ఆవిడ వృత్తి, ఆవిడ పార్టీలు, మీటింగ్లు ఏదో ప్రపంచం. మేధకి తన చదువు, డాన్స్, టీటీ ఆడడం, యూత్ సర్వీస్ క్లబ్ ఇది ఒక లోకం. తండ్రికి ఆయన వృత్తి, ఆయన పేషెన్స్, దానితో అసలు ఊపిరి ఆడదు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ప్రేమాభిమానాలు. ఒకరు ఫ్రెండ్స్ని ఒకరు ఎంతగానో గౌరవిస్తారు. రండి వనజ, రండి లోపలికి. ఇదిగో ఇదే మా అమ్మాయి గది. వైదేహి ఎంతో ఇష్టంగా చూపిస్తూ అంది. అందరూ చూస్తున్నారు. గదిలో అందమైన తెల్లటి మంచం, దానికి తలవైపున అందంగా నిర్మల పనితనం లతల పెయింటింగ్ చేసి ఉంది. పక్క మీద ఖరీదైన దుప్పట్లు, గలేబీలు, పక్కన చిన్న స్టూల్ మీద పూలకుండి, గోడల రంగుకి మ్యాచ్ అయ్యే కట్టిన్లు, ఓ పక్కన పుస్తకాల బీరువా, దాని మీద మేధ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో చాలా బాగుంది. వాళ్ళు మెచ్చుకున్నారు. వైదేహి ముఖంలో సంతోషం కనిపించింది. మేధకి తల్లిలో ఈ ఒక్క విషయమే నచ్చదు. ప్రతి వస్తువు, ప్రతి విషయం అందరికీ చూపించాలని, చెప్పాలని అనుకుంటుంది. ఇంటి డెకరేషన్లో తను చూపే సామర్థ్యం అందరూ ప్రశంసిస్తుంటే ఆవిడకి అదో ఆనందం. ఇంటిలో ఎప్పుడు ఆర్ట్ పీసులు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. అందుకేనేమో ఒక్కోసారి మేధకి ఈ ఇల్లు ఇల్లులాగా కాకుండా ఒక మ్యూజియంలా కనిపిస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకి వేసే బట్టలు తనవి కూడా మమ్మీ ఫ్రెండ్స్ని పిలిచి వారిని చూపించేది. మేధకి తల్లి చూపే ప్రేమ ఇష్టమే, ఆవిడంటే గౌరవమే. కానీ ఈ డెమాన్స్ట్రేషన్ నచ్చేది కాదు, విసుగ్గా అనిపించేది. తను పెట్టుకునే నగలు, వేసుకునే బట్టలు తన ఆనందం కోసం కాకుండా ఒక మోడల్ లాగా ప్రదర్శించడానికి అన్నట్లు అనిపించేది. కానీ మేధకి ఆ పద్ధతి అయిష్టంగా అనిపించినా
తల్లిని కాదనడానికి ధైర్యం ఉండేది కాదు. అది ఆవిడంటే భయం వల్ల కాదు, ఏదైనా అంటే ఆవిడ విపరీతంగా బాధపడుతుంది. తల్లిని బాధ పెట్టడం మేధకి ఇష్టం లేదు. తన పట్ల ఆమెకు ఉన్న ప్రేమలో రవ్వంత కూడా అనుమానం లేదు. ఆమె ధోరణి అంతే. అంతమంది మెచ్చుకుంటేనే గాని ఆవిడికి తృప్తిగా ఉండదు. ఆవిడ మనస్తత్వం అని ఇలా అర్థం చేసుకున్నప్పటి నుండి మేధకి తల్లి చేసే పనుల పట్ల చిరాకు తగ్గసాగింది. ఇలా ఫ్రెండ్స్ సరాసరి బెడ్రూమ్కి రావడం, చూడడం అంతా అలవాటైపోయింది. వైదేహి స్నేహితురాళ్లతో వెళ్ళబోతూ ఆగి మేధ దగ్గరకు వచ్చింది. బాబీ, నేను వెళ్ళనా అడిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడు పెట్టిన ముద్దు పేరు బాబీ. కూతురు మనస్ఫూర్తిగా వెళ్ళు అంటే తప్ప ఆవిడకి మనసుకి తృప్తిగా ఉండదు. మేధ వెళ్ళమన్నట్లు తల ఊపింది. ఇదేమిటి, ఈ విధవదారం మంచం మీద పడి ఉన్నది అనుకుంది. కంపరంగా తీసేసింది. దోమతెర అంచులు సరిచేసింది. మరోసారి వెళ్లబోయే ముందు గదంతా కలయ చూస్తూ కూతురికి అన్ని సౌకర్యాలు అమ్మిరాయా, ఏమైనా తక్కువ అయినాయా అని నిశ్చితంగా పరీక్ష చేసింది. టేబుల్ లైట్, పుస్తకాలు, పక్కన 2-in-1 టీవీ అన్నీ ఉన్నాయి. అక్కడ దేనికి లోపం లేదు. ఆవిడ తృప్తిగా వెళ్ళిపోయింది. అవతల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వైదేహి సగర్వంగా చెబుతుంది. ఇవన్నీ మా అమ్మాయికి వచ్చిన షీల్డ్స్. ఇవి టేబుల్ టెన్నిస్ ఆడినప్పటివి, ఇవి కాలేజ్ డిబేట్స్లోనివి, ఇవి డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పటివి. ఒక ఆవిడ అంటుంది, వైదేహి గారు ఎంత బాగా అరేంజ్ చేశారండి, మీకు డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి సుమా. ఎందుకు? మీకు అంత అందమైన తెలివైన అమ్మాయి ఉన్నందుకు, ఆమె జీవితం మీరు ఇంత క్రమబద్ధంగా తీర్చిదిద్దుతున్నందుకు మీరు అదృష్టవంతులు. ఇంకో ఆవిడ కంఠం పలికింది. ఏమిటో, ఆడపిల్లలు అసలు అదృష్టం పెళ్ళైతేనే గాని బయటపడదు. పిల్లలకి తగిన వరుడు దొరకడం ఎంత కష్టంగా ఉంది ఈ రోజుల్లో. వైదేహి గారు మనలాగానా ఏమిటి? ఆమె తెలివిగలవారు. వారి అమ్మాయికి, వారి కుటుంబానికి తగిన అల్లుడినే తెచ్చుకుంటారు అంటూ ప్రశంసించింది. అవునవును, నిజమే. ఎవరైనా అయినవాళ్ళున్నారా? ఒక ఆమె కుతూహలంగా అడిగింది. నాకైతే బిజినెస్ మ్యాగ్నెట్ని చేయాలని ఉంది. మా వారికి డాక్టర్ రావాలని ఉంది. ఇద్దరి చేత నర్సింగ్ హోమ్ పెట్టించాలని ఆయన ఆశయం. ఏదైనా బాగానే ఉంటుంది. అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతుంది కదా. అందచందాల్లో తల్లికి తగిన కూతురే కాదా, వృత్తిలో తండ్రికి తగిన తనయాన్ని కూడా అనిపించుకుంటుంది. అందుకే అంటున్నాను, వైదేహి గారికి డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని. వాళ్ళు మాట్లాడుకుంటంగానే వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి కింద కార్ స్టార్ట్ అయిన శబ్దం, అవి వెళ్ళిపోగానే గూర్ఖా గేటు మూసిన ధ్వని కూడా వినిపించవచ్చింది. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. మమ్మీ లేకపోతే ఇంట్లో సందడే ఉండదు. ఇల్లు శ్మశాన నిశ్శబ్దంగా ఉంటుంది. వంట మనిషి వచ్చింది. అమ్మా, భోజనానికి వస్తారా? వంట మనిషి వెళ్ళిపోయింది. మీద చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లేచి వచ్చింది. అక్కడ పక్క గదిలో అద్దాల బీరువా నిండా చాలా క్రమ పద్ధతిలో ఏ ఏడు దేనికి ఏ బహుమతి వచ్చిందో మమ్మీ చేత దస్తూరితో రాసిన చీటీలు అంటించిన షీల్డ్స్ ఉన్నాయి. ఓ పక్క సితారుంది. మీద మూగగా చూస్తున్న వాటిని చూసి నిట్టూర్చింది. నేను కూడా వచ్చి మీ పక్కన అద్దాల బీరువాలో నిలబడి పోతే సరిపోతుంది అనుకుంది. అది దాటితే తర్వాత హాలు, దాని పక్కన బెడ్రూమ్స్. ఆ రోజు తుడిచి దుమ్ము దులిపి కిటికీలు గాలి కోసం తెరిచి అతిథుల కోసం వేచి చూస్తుంటాయి. చాలా పెద్ద ఇల్లు. నవాబు గారి మనవడు అమ్మగా కొనుక్కున్న బంగళా ఇది. ఇంటి చుట్టూ పెద్ద ఆవరణ, దానిలో పెద్ద పెద్ద లాను, పూల చెట్లు. ఈ ఇంటికి కాపలాగా 6 కుక్కలు. వాటిని చూసేందుకు ప్రత్యేకంగా మనుషులు ఉంటారు. మీద పైబెట్టు మీద నిలబడి మూగగా చూస్తుంది. ఇల్లు పెద్దదే, అందమైనదే, కానీ మనుష్య సందడి లేకపోవడం వల్ల బావురమంటుంది. ఒకసారి ఓ సినిమాలో చూసినట్టుగా రాత్రి కాగానే నిశ్శబ్దంగా బావురమంటున్న మ్యూజియంలా ఉంటుంది. దానిలోకి దొంగలు ప్రవేశిస్తారు. రాత్రివేళ తమ ఇంట్లో ఈ మౌనం చూస్తే మేధకి ఆ దొంగలు, ఆ మ్యూజియమే గుర్తుకు వస్తుంది. రెండమ్మా, వడ్డించాను, వంట మనిషి పిలిచింది. మేధ మెట్లు దిగి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఒకేసారి 20 మంది భోజనం చేయడానికి వీలైన టేబుల్ అది. చెక్కిన లతలు గల అంచులతో, కుర్చీలతో ఎంతో అందంగా ఉంది. ఒకసారి ఆక్షన్లో మమ్మీ దీన్ని ఎంత చౌకగా కొని తెచ్చిందో అందరికీ చెబుతూ ఉంటుంది. మమ్మీకి చౌకగా వస్తువులు కొన్నాను అంటే అదో మహా సంబరం. చాలా సంబరంగా అందరికీ చెబుతుంది. మేధ భోజనం నోటిలో పెట్టుకుంది. కూరలో ఉప్పు తక్కువ. మమ్మీ బయట భోజనం చేస్తుంది అంటే ఆ పూట ఇంట్లో వంట పాడైపోతుంది. వంట మనిషికి మాలితో కబుర్లు చెప్పే ధ్యాసలో కూరల్లో ఉప్పు కారాలు సరిగ్గా వేయాలనే ధ్యాసే ఉండదు. ఒకసారి మేధ తల్లికి చెప్పింది. వైదేహి వంటవాడిని తిట్టి 4 వేసింది. తక్షణం ఉద్యోగంలో నుంచి తీసేసింది. వాడు ఏడుస్తూ మేధను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
మేధకి చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకెప్పుడు ఏ నౌకర్ మీద తల్లికి మళ్ళా ఫిర్యాదు చేయలేదు. ఇది నౌకర్లకి అలసైపోయింది. బాగాలేని భోజనం, అందులో ఒంటరిగా తినడం చాలా బోర్గా అనిపిస్తుంది. పరి అంకుల్ భోజనానికి వస్తే ఎంత సందడిగా ఉంటుందో. ఆయన కావాలని కింద మీద పడేలా తిని మమ్మీ చేత చివాట్లు తింటాడు. మేధకి సుహాసిని గుర్తుకు వచ్చింది. అక్క, బావ ఆ చిన్న టేబుల్ దగ్గర రమతో ఎంత సందడిగా ఉంటుందో. రమ టేబుల్ మీద కూర్చుని వారి కంచంలోనివి వీరికి, వీరి కంచంలోని వారికి వేస్తూ నేను వడ్డిస్తా అని హఠం చేస్తూ ఎక్కువ వేస్తూ అక్క మొత్తుకుంటుంటే, బాగా అల్లరి చేస్తుంటే, బావ అల్లరి పట్టిస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. అసలు వారి దినచర్య ప్రతి విషయంలో సరదాగానే ఉంటుంది. మేధ అన్నం కెలికినట్టుగా తిని లేచింది. అప్పుడే పైకి వెళ్ళబుద్ధి కాలేదు. ఫోన్ దగ్గర కూర్చుని సుహాసినికి ఫోన్ చేసింది. హలో, సుహాసిని పలికింది. ఏం చేస్తున్నావక్క? ఏం చేస్తున్నాను తల్లి, పతిదేవునికి సేవలు చేసి ఇప్పుడే పక్క మీద వత్తిగిల్లాను. ఏం, నువ్వింకా నిద్రపోలేదా? ఓహో, మమ్మీ లేదు, డిన్నర్కి వెళ్ళింది. అయ్యో రామా, ముందు తెలిస్తే నువ్వు మాతో పాటే ఇక్కడ భోజనం చేసేదానివి కదా. వంకాయ కూర అని చెప్పానా? అందంగా నువ్వుంటే నేను విజయ్ని కూడా భోజనానికి రమ్మనమని పిలుద్దామని అనుకున్నాను. అతనెందుకు బాబు, బోర్. అలా అనుకు మీద, నువ్వంటే విజయ్కి ప్రాణం. అది నీకు అర్థం కాలేదని నన్ను నీకు తెలియజేయమని నా దగ్గర మొత్తుకుంటాడు. మీ బావగారు ఏమంటారో తెలుసా? ఏమంటారు? మేధకి అంతా తెలుసు. అతన్ని ఆట పట్టించడానికే అలా ఏమీ ఎరగనట్టు చేస్తుంది అంటారు. మేధ, నాతోనైనా నిజం చెప్పు తల్లి. విజయ్ అంటే నీకు ఇష్టమేనా? నాకు తెలియదక్క. అలా దాటవేయకు. నిజం చెప్తున్నానక్క. పోనీ విజయ్కి నువ్వంటే ప్రాణం అనైనా తెలుసా? అతను చేసే కొన్ని పనుల బట్టి అలాగే అనిపిస్తుంది కాదు, అది యథార్థం. రేపు రాబోయే మీ యూత్ సర్వీస్ సెంటర్ యానివర్సరీకి అతను వీలైనంత ఎక్కువ విరాళాలు పోగు చేసి ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అలాగా? అన్నీ నేను చెబితే తెలుస్తున్నట్లు మాట్లాడతావు. నాకు కోపం వస్తుంది. కోపం వద్దులే, మా అక్క మంచిది, బంగారు తల్లి. అది కాదు మీద, మమ్మీ డాడీ నీకు చాలా మంచి సంబంధాలు చేయాలని చూస్తున్నారు. నాకు తెలుసు. విజయ్కి ఏం తక్కువ చెప్పు? మీ డాడీ మమ్మీ ఆసరాతో చదువుకున్నాడు. చాలా తెలివైనవాడు, మంచి భవిష్యత్తు ఉన్నవాడు, అందంలో తక్కువేం కాదు. కాకపోతే అతనికి మీ అంత పరపతి గాని డబ్బు గాని లేవు. అవి రెండు అతను ఎలాగా సంపాదిస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అబ్బా అక్క, మేధ కంఠంలో విసుగు చూపించింది. ఏమనమ్మా, నాకైతే విజయ్ నీకు తగిన వ్యక్తి అని అనిపిస్తుంది. నేనే పెద్దమ్మని అడిగేద్దామని అనుకుంటున్నాను. అడుగు, అంది మేధ. సుహాసిని అక్క వచ్చి అడిగితే మమ్మీ ఏమంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో మేధకి కుతూహలంగా అనిపించింది. మమ్మీ డాడీ పెళ్ళైన తర్వాత చాలా రోజులు తను పుట్టకపోతే సుహాసిని అక్కను తెచ్చి పెంచుకున్నారు. తను పుట్టగానే పంపివేశారు. సుహాసిని అక్క పెళ్లి వీళ్లే చేశారు. ఇప్పటికీ మమ్మీ అక్కని సొంత కూతురులాగానే చూస్తుంది. బావగారన్నా గౌరవమే. అసలు ముందు నీకు ఎలాంటి వరుడు కావాలో చెప్పు తల్లి. దాన్ని బట్టి పెద్దమ్మతో మాట్లాడాలో లేదో నేను తెలుసుకుంటాను, అంది సుహాసిని. నాకు తెలీదు. ఇదిగో ఇలా దాటవేయకు. సరిగ్గా అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు. చెప్పమంటావా? మేధ ఆలోచించింది. ఒంటరిగా ఉన్న ఆ ఇల్లు గుర్తుకు వచ్చింది. అక్క, త్వరగా చెప్పు. నాకా 10 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనత్తలు, మేనమామలు అందరూ ఒకే చోట ఉండే కుటుంబంలో వ్యక్తి కావాలి. బాప్రే, నా తల తిరిగిపోతుంది. ఇదేం కోరిక? కొంపదీసి ఇల్లు సత్రంలా ఉండే మనిషిని చేసుకుంటావా ఏమిటి? నాకు మా ప్రభాకరే గుర్తుకొస్తున్నాడు. ప్రభాకర్ ఎవరు? మా పిన్నత్తగారి కొడుకులే. పాపం, చూస్తే జాలేస్తుంది. ఇంట్లో 2 విడో అంటీలు, ఒక భర్త వదిలేసిన అక్క, ఒక భర్త పోయిన అక్క, ఒక పెళ్లి కావలసిన చెల్లెలు. బాబోయ్, వాళ్ళింటికి వెళ్తే నాకు ఊపిరాడదు. నిజంగానా? వాళ్ళెక్కడుంటారు? ఇక్కడే, సంగారెడ్డిలో. ఎప్పుడు ఏదో సామాను కొనడానికి హైదరాబాద్ వస్తూనే ఉంటాడు. అతను నాకు నచ్చాడు. అతన్ని చేసుకుంటాను. మమ్మీతో మాట్లాడు. అమ్మో, అతని గురించా? పెద్దమ్మ నా పీక పిసికేసి చంపి నన్ను చీల్చి కాకులకు ఎగరేస్తుంది. అసలు విజయ్ గురించి చెప్పాలంటేనే నాకు బెరుగ్గా ఉంది. నువ్వు ప్రభాకర్ అంటున్నావు. మేధ పక్కున నవ్వింది. అబ్బా, నవ్వులాటలా? నేను ట్యూబ్లైట్ని. సుహాసిని కూడా నవ్వసాగింది. రమ నిద్రపోతుందా? మీ బావుగారు కూడా నిద్రలోకి ఒరుగుతున్నారు. ఏమండి, నిద్రపోయారా? సుహాసిని అంది. అవతల నుంచి అబ్బా అని అరుపు వినిపించింది. ఏమిటి, ఏమైంది? అంది మేధ. మీ బావగారు నిద్రలో అరుస్తున్నారులే అంటుండగానే ఇంతలో రవిచంద్ర ఫోన్ లాక్కుని, నేను నిద్రపోవడం లేదమ్మా, మీ అక్క నన్ను గిచ్చింది అన్నాడు.
అంతలోనే సుహాసిని ఫోన్ లాక్కుంది. ఈ మధ్య మీ బావగారు మరీ నాటి అయిపోతున్నారులే మీద. నాకు ఆపరేషన్ అయిపోయిందిగా, ఇంకా ఎంత పెద్ద అబద్ధం ఆడినా ఆడపిల్లలు పుట్టదని మరీ ధైర్యం. ఆయన లాక్కుంటున్నారు ఫోన్. మీద ఉంటాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అక్క అంది మేధ. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ ఫోన్ పెట్టేస్తుంటే ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. అక్క బావ వారి సంభాషణలు సరదాగా ఉంటాయి. వాటిల్లో చిరహాస్యం, ఒకరినొకరు ఏడిపించడంలో కవ్వించడం, ఆ కవ్వించడంలో అనురాగం కనిపిస్తాయి. మేధ ఫోన్ దగ్గర నుంచి లేచింది. మెల్లగా భారంగా ఏదో ఆలోచిస్తున్న దానిలా రేలింగ్ మీద చెయ్యి వేసి ఆసరా తీసుకుని నడుస్తున్నట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చింది. మేధ తన గదిలోకి వచ్చింది. ఆ ఒంటరితనం, సందడి లేక బావురుమంటున్న ఇల్లు, ఆ నిశ్శబ్దం మేధ ఒక శూన్యంలో చిక్కబడినట్టు చేస్తున్నాయి. పగలంతా కాలేజీ, టీటీ ఆడడం, రోహిణి లాంటి వాళ్లతో చలోక్తులతో మాట్లాడడం, యూత్ సర్వీస్ సెంటర్ పని వీటితో చాలా సందడిగా ఉంటుంది. గంటలు క్షణాల్లా ఉంటాయి. రాత్రి అయితే చాలు, టైం గడవదు. ఒక సెకండ్ కూర్చున్నట్లుగా ఉంటుంది. పుస్తకాలు కూడా చదవబుద్ధి కాదు. నిద్ర రానే రాదు. ఈ నిశ్శబ్దం, ఈ ఒంటరితనం చాలా వెరుపుగా ఉంటుంది. మనసు మమ్మీ డాడీల రాక కోసం పరితపిస్తున్నట్లుగా వేచి చూస్తుంటుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకి మమ్మీ చాలా చిన్న వయసులోనే వేరే గదిలో పడుకోవడం అలవాటు చేసింది. మమ్మీ డాడీ కలిసి ఎక్కువగా రాత్రి వేళ పార్టీలకి వెళుతూ ఉండేవారు. వాళ్ళు వెళ్లడమే రాత్రి 9 గంటలకో బయలుదేరి తెల్లవారుజామునో తిరిగి వచ్చేవారు. మేధకి భయంతో నిద్ర పట్టేది కాదు. మమ్మీ ఇచ్చిన బొమ్మ కిట్టీని తోడుగా పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుని నిటారుగా పడుకునేది. ఎక్కడైనా ఏదైనా కాస్త చప్పుడు వినిపిస్తే కళ్ళు ఇంకా గట్టిగా మూసుకుని ఇంకా నిటారుగా పడుకునేది. ఏ రాత్రి వేళ కారు శబ్దం వినిపించేది. మమ్మీ డాడీ వచ్చినా అలికిడి అయ్యేది. పక్క గదిలో వారి మాటలు వినిపించేవి. మేధ నిటారుగా పడుకోవడం అని పక్కకి తిరిగి పడుకునేది. కళ్ళ మీదకి ఇక నిద్ర వస్తుంటే కిట్టీని, బజ్జో కిట్టి, మమ్మీ డాడీ వచ్చేసారుగా, ఇంకా భయం లేదులే నీకు అని దాని మీద చెయ్యి వేసి మరుక్షణంలో నిద్రపోయేది. మేధ మంచం మీద పడుకుని ఆలోచిస్తుంది. అందరూ తన పెళ్లి గురించే మాట్లాడతారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? మేధ కళ్ళ ముందు ఒక డాక్టర్ కనిపించాడు. తను అతను నర్సింగ్ హోమ్, ఇద్దరూ ఒకే ప్రొఫెషన్. ఎప్పుడు అవే మాటలు అయితే బోరుగా ఉంటుందేమో. పెద్ద నర్సింగ్ హోమ్, దాని నిండా సందడిగా జనం. ఎక్కడికి వెళ్ళినా తనకి గౌరవ అభిమానాలు బాగానే ఉంటుందేమో. మేధకి విజయ్ గుర్తుకు వచ్చాడు. అతనికి డబ్బు, పేరు సంపాదించాలని చాలా ఆరాటాలు ఉన్నాయి. జీవితంలో అడుగున ఉండిపోయాను, నేనిక్కడి వాడిని కాను అనే తపన కనిపిస్తుంది. మేధకి ప్రభాకర్ అనే వ్యక్తి గుర్తుకు వచ్చాడు. అతన్ని తను పెళ్లి చేసుకుంటానంటే షాక్లో పడిపోతాడేమో. అక్కడ సుహాసిని అక్క ఉంటే? మేధ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మేధ కళ్ళు మూసుకుంది. నిజం చెప్పాలంటే తనకి అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకోవాలి. అది తన నిర్ణయం. పెళ్లికేం తొందర అసలు? ఇంతలో కార్ హారన్ మోగింది. గూట్కా గేటు తీసిన శబ్దం వినిపించింది. తండ్రి వచ్చేశాడు. మేధ మంచం దిగి గది దాటి మెరుపులా మెట్లు దిగి వస్తుంది. అప్పటికే లోపలికి వచ్చిన ఆయన నౌకర్తో ఏదో అని గదిలోకి వెళ్లిపోయారు. మేధ ఆఖరి మెట్టు మీద ఉంది. నౌకర్ ఫ్రిడ్జ్ తెరిచి అందులో నుంచి డ్రింక్ తీసుకుని వెళ్తున్నాడు. మేధ ఆగిపోయింది. తండ్రి డ్రింక్ తెమ్మన్నారు అంటే ఆయన అలసిపోయి ఉన్నారన్నమాట. నౌకర్ గదిలోకి వెళ్ళాడు. సహజంగా తండ్రి డ్రింక్ తీసుకునేటప్పుడు మేధ ఎదురుగా ఉండడం అంతగా ఇష్టపడాడు. చిన్నప్పుడు ఒకసారి తనకి 8 సంవత్సరాలు ఉంటాయేమో. తండ్రి డ్రింక్ తాగుతూ దగ్గర కూర్చున్నా తను మారం చేస్తే తన చేత కూడా సరదాగా తాగించారు. తల్లి వచ్చింది. మరుక్షణం పెద్ద గొడవ అయింది. ఫ్రిడ్జ్ లో సీసాలు అన్నీ తీసి విసురుగొట్టడంతో బళ్ళున శబ్దమైనాయి. ఆ తరువాత తండ్రి తనని రానియలేదు. ఎప్పుడైనా వెళ్ళబోతే, బాబీ డాడీ పనిలో ఉన్నారు, గో బ్యాక్, బాబీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్ అని అనేవారు. మేధ పెద్ద అయిన తరువాత ఆయన డ్రింక్ చేసేటప్పుడు వెళితే మొహమాటంగా పక్కకి వెళ్ళిపోయేవారు. ఆయన ఇబ్బంది గ్రహించిన మేధ ఆయనకి ఎదురు వెళ్లకుండా జాగ్రత్త పడేది. ఆయన అలసట అనిపించినప్పుడు డ్రింక్ తీసుకుంటారు. తల్లి దానికే పెద్ద గొడవ చేసేస్తుంది. మేధ పెద్దది అయిన తరువాత, ఎందుకంత గొడవ చేస్తావు మమ్మీ అని అంటే ఆవిడ, నీకు తెలియదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇంత గొడవ చేస్తాను కాబట్టే ఆయన అక్కడితో ఆగుతున్నారు. లేకపోతే అలవాటు శృతి మించుతుంది. భార్యలు గొడవ చేసే రాక్షసులైతేనే భర్తలు కాస్త కంట్రోల్లో ఉంటారు అంది. మేధకి ఆవిడ ధోరణేం అర్థం కాలేదు. రాక్షసత్వంతో మనిషిని ఆకట్టుకోవడమా? మేధ మెట్లెక్కి పైకి వచ్చేసింది. టేబుల్ లైట్ తీసేసి మంచం మీద పడుకుంది. పక్కనే ఉన్న కిట్టీని చేతుల్లోకి తీసుకుని, హలో కిట్టీ అంది. నాకు పిల్లలు పుడితే నేనెలా ఉంటాను? మమ్మీలాగా క్రమశిక్షణగా ఉంటానా అని ఆలోచించసాగింది. కొద్దిసేపు అయింది. మేధ పడుకుంది.
చేయి కిట్టి మీద ఆనించి అదేదో తన తోటి పిల్లలాగా ప్రియనేస్తంలా అనిపించింది. మరి కొంతసేపు అయింది. మేధ తల కాస్త పక్కకి జరిపి కిట్టి తలకి తల ఆనించుకుని పడుకుంది. ఇంకొంచెం సేపు అయింది. మేధ కిట్టి బొట్టలో తల దాచుకుంటూ తల్లి గుండెల్లో ముఖం దాచుకున్న చిన్నపిల్లలాగా పడుకుంది. క్రమంగా నిద్ర వచ్చేసింది. మర్నాడు పొద్దుటే ఇంకా బాగా తెల్లవారనే లేదు. వంట మనిషి వచ్చి అమ్మాయి గారు అంటూ నిద్ర లేపేసింది. ఏమిటి వరమ్మా? మేధ విసుక్కుంటూ లేచింది. మీకోసం ఎవరో వచ్చారండి, అర్జెంటుగా కలవాలట అంది వరమ్మ. నా కోసమా? ఎవరో అబ్బాయి, మీరే కావాలని అంటున్నాడు. మేధ టైం చూసింది. 6-5 అయ్యింది. ఇంట్లో ఒక్కరూ లేచినట్లు లేదు. ఇంత పొద్దుటే ఎవరు బాబు? మేధ నైట్ గౌన్లోనే కిందకి వచ్చింది. అక్కడ డ్రాయింగ్ రూమ్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వెనుక నుంచి చూస్తే ఎవరో గబాల్లా తెలియలేదు. ఎవరు అంది. అతను ఇటు తిరిగాడు. అతను రజని. మేధకి ఒళ్ళు మండిపోయింది. నిన్న నమస్కారం చేస్తే చూడనట్టే నటించాడు. ఈ రోజు పెద్ద పని ఉన్న మగాడిలా పొద్దుటే భయం లేకుండా ఇంటికి వచ్చేశాడు. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మేధకి బాగా తెలుసు. అతను మేధని చూశాడు. మీరు మేధేనా అన్నాడు. మేధకి ఒళ్ళు మంట రెట్టింపయింది. మహా గుర్తులేనట్టు వెధవ్వేషాలు. అవును అన్నట్టు చూసింది. క్షమించాలి, నిన్న మీ కారులో నా పుస్తకం మర్చిపోయాను. ఆనందే త్వరగా దిగు అని హడావిడి పెడితే అలాగే దిగేశాను. పుస్తకం వెనకనే ఉండిపోయింది. మేధకి అతని మాటలు వింటుంటే కోపం పాల పొంగు తగ్గినట్టు క్రమంగా తగ్గిపోయింది. పుస్తకం మర్చిపోయారా? అయితే మాత్రం బోడి పుస్తకం కోసం ఇంత పొద్దుటే రావాలా ఏమిటి? అసలు ఆ వంక కోసం పుస్తకం కారులోనే వదిలేశాడేమో. నా పుస్తకం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను. అందులో నా పని త్వరగా చేసి నన్ను పంపండి అని అర్థం ఉందా? ఇవ్వకపోతే వెళ్ళను, అంతవరకు ఇక్కడే ఉంటాను అనే బెదిరింపు ఉందా? అతను మేధ వైపు చూడడం లేదు. చెప్పవలసినది చెప్పేసినట్టుగా తన పని అయినట్టుగా కిటికీలో నుంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. అతను పుస్తకం కోసమే వచ్చాడు. ఆ నెపంతో ఇక్కడ తాత్సరం చేయాలని మాత్రం అనుకోవడం లేదు. అది నిజం. సాధారణంగా ఆ గదిలో అడుగుపెట్టిన ఎవరైనా ఆ గది అలంకరణని ముగ్ధులై చూస్తారు. ఇతనికి అసలు వాటి మీద దృష్టి వెళ్ళలేదు. పనికుర్రాడు లేడు. అందుకే మేధ తనే వెళ్లి కారు తాళాలు తెచ్చి గ్యారేజ్ తలుపు తెరిచి కారులో చూసింది. వెనుక పుస్తకం ఉంది. మేధ దాన్ని చూసింది. స్వామి రామానంద రాసిన స్పిరిచువల్ అవేర్నెస్ ఇన్ యూ అనే పుస్తకం అది. మేధ నుదురు చిట్లించింది. ఈ పెద్ద మనిషి అంతగా సర్వప్రపంచము వదిలేసినట్లుగాను మర్చిపోయినట్లుగాను చదువుతున్న పుస్తకం ఇదా? తను ఇంకా సిడ్నీ షెల్డనో చేజ్ లద్లమో అనుకుంది. కనీసం అయాన్ రాన్ రాసిన పుస్తకం కూడా కాదు. మేధ బయటికి వచ్చి ఆ పుస్తకం అతనికి అందించింది. మీకు ఫిలాసఫీ అంటే ఇష్టమా అడిగింది. అతను తల ఊపాడు. మేధ కారు తలుపు వేసి గ్యారేజ్ బయటికి వచ్చింది. రజని అక్కడ లేడు. పుస్తకం తీసుకోగాని దానికోసమే వచ్చినట్టుగా, వచ్చిన పని అయిపోయినట్లుగా అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతున్నాడు. మేధకి మళ్ళీ చిత్రంగా అనిపించింది. కనీసం వెళ్తున్నానండి అని అయినా చెప్పదేం ఈ పెద్ద మనిషి? మర్యాద లేదు. అతను వెళుతూనే ఉన్నాడు. ఏమండోయ్ అరిచినట్లు పిలిచింది. అతను తిరిగి చూశాడు. వెళ్ళిపోతున్నారా? తల ఊపాడు. వెళ్తున్నానని చెప్పరేం? వెళుతున్నాను అతను చెప్పి వెళ్ళిపోయాడు. మేధ పక్కన నవ్వింది. అతను వెళ్ళిపోయాడు. పొద్దుటే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అని క్షమార్పణలు లేవు. పుస్తకం జాగ్రత్తగా లభించినందుకు సంతోష ప్రదర్శనమూ లేదు. చిత్రమైన మనిషి, విచిత్రమైన ప్రవర్తన. మేధ అతను వెళ్లిన తరువాత కూడా 1 నిమిషం అక్కడే నిలబడిపోయింది. పొద్దుటే వచ్చి నిద్ర లేపినందుకు లోలోన విసుక్కుంటూ ఇంటిలోకి వచ్చింది. ఆ మధ్యాహ్నం ఆనంద్ కలిసినప్పుడు చెప్పింది. అయ్యయ్యో, అలా పొద్దున్నే వచ్చాడా? వాడి ధోరణే అంత. ఆనంద్ మొత్తుకున్నాడు. అసలు రాత్రే వస్తానని అన్నాడు. ఇల్లు చెప్పమన్నాడు. నేను తిట్టి పంపాను. పొద్దుటే తెచ్చుకో అని చెప్పాను. అతనికి ఇండియన్ ఫిలాసఫీ అంటే బాగా ఇష్టమా? అదో పిచ్చివాడికి. ఎప్పుడు వాటిలోనే తలదూరుస్తాడు. ఇంకో గొడవే ఉండదు. మరి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు? నా బొంద ఉద్యోగం. అక్కడ తిట్లు తింటూనే ఉంటాడు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. వీడి తరపున ఇప్పుడు మీకు చెప్పినట్టే క్షమార్పణలు చెబుతూ ఉంటాను. సారీ, మీరేమనుకోవద్దు. అసలు మా రజని చాలా మంచివాడండి. కాస్త పరిచయం అయితే ఆ మాట మీరే అంటారు అన్నాడు ఆనంద్. పరిచయం పెంచుకోవాలనే ఉంది. ఇలాంటి వాళ్ళు సరదాగా అప్పుడప్పుడు ఏడిపించడానికి పనికొస్తూ ఉంటారు అంది మేధ. వాడసలు ఎప్పుడు ఏడవడండోయ్ అన్నాడు ఆనంద్. అదేమిటి, మనిషి కాదా? అదే నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వాడు దేనికి బాధపడడం చూడలేదు. కాస్త చిత్రమైన వ్యక్తులేండి. అసలు వాడి తప్పు లేదనుకుంటాను. వాడికి ఎవరూ లేరు.
తల్లి చిన్నప్పుడే పోయింది, తండ్రి వదిలేశాడు. చాలా కష్టాలు పడినా బాల్యంలేండి. చదువులో మాత్రం ఫస్ట్. మా బంధువుల్లో రామారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు రజని అంటే చాలా ఇష్టము. చదువు ఆయనే చెప్పించాడు. MBA చదువుతూ ఎందుకో మధ్యలోనే మానేశాడు. అలాగా అంది మేధ. తర్వాత రజని గుర్తుకు వస్తే అయ్యో పాపం ఎవరూ లేరా అనిపించేది. వారం రోజుల తరువాత రవిచంద్ర ఆఫీసులో పనిచేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. అతను హలో అన్నాడు. అవతల నుంచి మేధ కంఠం మాధురతగా వినిపించింది. బావగారు, నేను. హలో మేధ, ఏమిటి? నేను ఓ చిక్కుల్లో పడ్డాను. నా కారు ఆగిపోయింది. ఇక్కడ ఓ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే నెంబరు ఫాల్ట్గా ఉంది. ఏమైందమ్మా? ఏమిటి? నా కారు ఆగిపోయిందండి. ఎంత చూసినా డిఫెక్ట్ అర్థం కావడం లేదు. అసలు స్టార్ట్ కావడం లేదు. ఈరోజు బస్సులు స్ట్రైక్ అట. ఎక్కడున్నావు నువ్వు? రాజేంద్ర నగర్ రోడ్డులో. మా ఫ్రెండ్ కళ్యాణికి జ్వరంగా ఉందంటే చూడడానికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. అరే, చాలా దూరంలో ఉన్నావు. అవును, ఓ చెంప చీకటి పడిపోతుంది. మీరు వచ్చి పికప్ చేసుకుని వెళితే తప్ప నాకు గత్యంతరం లేదు. ఇటువైపు కార్లు కూడా ఎక్కువ రావడం లేదు లిఫ్ట్ అడగడానికి. అలాంటివి పిచ్చి పనులేం చేయకు. నువ్వు సరిగ్గా ఎక్కడున్నావో చెప్పు. మేధ చెప్పింది. మా MD వచ్చారమ్మా. నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని పంపిస్తున్నాను. నా స్కూటర్ నీకు తెలుసుగా? తెలుసు. నువ్వు అక్కడే ఉండు, జాగ్రత్త. నేను మనిషిని ఇప్పుడే పంపిస్తున్నాను. రోడ్డు మీద ఒంటరిగా ఆ ఆగిపోయిన గారి దగ్గర నిలబడకు. ఆ షాప్ దగ్గరే ఉండు. నా ఫ్రెండ్ త్వరగా వచ్చేస్తాడులే. చూడు, కారు గురించి నువ్వేమీ వరి అవ్వకు. నేను మెకానిక్ని ఫోన్ చేసి చెబుతాలే. నువ్వు ఆదుర్తా పడకుండా వెయిట్ చెయ్యి. మేధని ఆదుర్తా పడవద్దని అంటున్నాడే కానీ అతని కంఠంలో ఆదుర్త కనిపిస్తుంది. సరేనండి. మేధ ఫోన్ పెట్టేసింది. ఎప్పుడు ఎంతో జాగ్రత్తగానే ఉంటుంది. అయినా ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. పరి అంకుల్, మనిషికి ఇబ్బందులు రావాలి, అప్పుడే కానీ తెలివితేటలు పెరగవు అంటారు. మేధ అక్కడే కూర్చుంది. వచ్చేపోయే లారీల కోసం పెట్టిన ఇరానీ షాప్ అది. అందులోకి వచ్చేపోయేవాళ్ళు, అక్కడ కూర్చుని తాగుతున్న వాళ్ళు మేధని ఎగాదిగా చూస్తున్నారు. కారు కళ్యాణి ఇంటి దగ్గర ఆగిపోయినా బాగుండేది. ఇంత భయం ఉండేది కాదు. ఇక్కడ ఈ షాప్ అయినా ఉండి ఆ షాప్ ముండి ధైర్యం కూడా అట్టేసేపు నిలవడం లేదు. అందులోకి కొంతమంది సారా సీసాలు తెస్తున్నారు, కొంతమంది కూర్చుని తాగుతున్నారు. మేధకి ఆ వాతావరణం లోపల బెరుకుగా ఉన్న పైకి ఎనలేని ధైర్యం చూపిస్తూ అక్కడ సంగతులు తననేం భయపెట్టనట్టు కూర్చుంది. ఫోన్ చేసిన మరుక్షణం నుంచి స్కూటర్ రాక కోసం ఎదురు చూస్తుండటంతో విసుగు వచ్చేసింది. కొన్ని యుగాలు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అసలు స్కూటర్ రాకపోతే ఏం చేయడమా అని ఆలోచనలో పడింది. ఇంతలో షాప్ ముందు స్కూటర్ వచ్చి ఆగింది. మేధ తిరిగి చూసింది. సందేహం లేదు, అది రవిచంద్ర స్కూటరే. మేధ ప్రాణం లేచి వచ్చిన దానిలా చెంగున షాప్లో నుంచి బయటకు వచ్చింది. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి ఒక పాదం నేల మీద మోపి షాప్ బోర్డు పేరు చూస్తూ అది అవునా కాదా అని పరీక్ష చేస్తున్నాడు. మేధ అక్కడికి వచ్చింది. అతను చూశాడు. మేధ అతన్ని చూసింది. మీరా? అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది. అతను రజని. మీరా అంటూ అతను మేధని చూసి ఆశ్చర్యపోలేదు, అనుమానమూ పడలేదు. ఆలస్యమైందా అని అడగనూ లేదు. మేధ వచ్చి అతని వెనక స్కూటర్ మీద కూర్చుంది. మెకానిక్ ఫోన్ చేశానని చెప్పానన్నాడు రవి అన్నాడు. రవి మీకు ఎలా తెలుసు? ఉత్సాహంగా అడిగింది. మేం కలిసి చదువుకున్నాం అన్నాడు. మీరు వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు సుమండి అంది. అతను ఆ వ్యాఖ్యానానికి బదులు ఏమీ పలకలేదు. స్కూటర్ ఖాళీగా ఉన్న రోడ్డు మీద రివ్వున వెళుతుంది. ట్రాఫిక్ ఏమీ లేకపోవడం వల్ల కాబోలు అతను స్పీడ్గానే వెళ్తున్నాడు. రయ్యన వస్తున్న 6 మైలు చల్లగాలికి స్కూటర్ ముందు వెళ్తుంటే టక్ చేసుకున్న అతని షర్టు గాలి గుమ్మాటంలా వెనక్కి రెపరెపలాడుతూ మేధ శరీరానికి తాగుతుంది. పౌర్ణమి దగ్గరికి వస్తున్న రోజులు కాబోలు. ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తున్నాడు. స్కూటర్ మీద వెళ్తుంటే గాలి చంపల్ని తాకుతుంటే పైపైకి వస్తున్న చంద్రుని చూడడం మేధకి చాలా ఇష్టంగా అనిపించింది. చూస్తుండగానే రోడ్డంతా వెన్నెల వచ్చేసింది. అతను ఏమీ మాట్లాడలేదు. మేధకి అతన్ని ఏడిపించాలని అనిపించింది. అతని పొట్ట చుట్టూ చేయి వేసుకూర్చుంది. అతనేం మాట్లాడలేదు. మీకు ఇబ్బందిగా ఉందా? నాకు ఇలా కూర్చోవడం అలవాటు అంది. నాకేం ఇబ్బంది లేదు. అతని సమాధానం సూటిగా ఉంది. మేధ అప్పుడు గాని బాగా గమనించలేదు. అతని గొంతు బాగుంది. అది తగ్గు స్వరంలో ఉంది. ఉచ్చారణలో తొడబాటు గాని చెప్పడంలో మొహమాటం గానీ లేదు. తర్వాత తనేం మాట్లాడలేదు. మేధ చెయ్యి తీసి సరిగ్గా కూర్చుంది. ఉడుక్కునే వాళ్ళని ఆట పట్టిస్తే సరదాగా ఉంటుంది. పట్టించుకొని వాళ్ళని అల్లరి చేస్తే ఏం బాగుంటుంది? స్కూటర్ సరాసరి రవిచంద్ర ఇంటి ముందుకు వచ్చి ఆగింది.
రవిచంద్ర వాకిట్లోనే ఉన్నాడు. అతను నిలబడిన తీరు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. స్కూటర్ శబ్దం వినగానే లోపల ఉన్న సుహాసిని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. రవిచంద్ర సంతోషంగా అన్నాడు, అమ్మయ్య, ఇంటికి వచ్చేశారు కదా. వీడిని పంపానన్న మాటే గాని నా మనసులో లేదు. దోవలో ఏ రామకృష్ణ మఠం వ్యక్తి అయినా కలిసి అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి అంటే నేను దింపుతాను పదా అంటే పదా అంటూ వెళ్తాడు పొగలబెద్ద మనిషి. వెళ్ళేటప్పుడు మరీ చెప్పాను, అయినా భయమే. నేను వస్తాను రవి, నీ స్కూటర్ నేను రేపు తెచ్చి ఇస్తాను అంటూ రజనీ వెళ్ళిపోయాడు. లోపలికి రా, కాఫీ ఇస్తాను రవి కేక పెట్టాడు. వద్దు, పనుంది రజని వెళ్ళిపోతూనే అన్నాడు. రామేదా, అయినా నువ్వు కారు తీసుకుని అలా ఒంటరిగా పోయావేంటి? నాకు భయంగానే ఉంటుంది, మీ బావగారితో అంటూనే ఉంటాను అంది సుహాసిని. మేధ లోపలికి వచ్చింది. అక్కడ రమణి ఎత్తుకుని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మా మేధ అంటూ చెప్పింది. అతను నమస్కరించాడు. మేధ, ఇతను మా మరిది ప్రభాకర్. నీకు చెప్పానే, కనుబొమ్మలెత్తి సైగలు చేసింది. నాకు చెప్పావా? ఎప్పుడు? మేధకి గుర్తు రాలేదు. అదే ఒకసారి మనం మాట్లాడుకున్నాం పెళ్లి సంగతులు. పెళ్లి సంగతులా? మేధ ఆశ్చర్యంగా ప్రభాకర్ని చూస్తూ, ఏం పెళ్లి సంగతులు? అదే ఇంట్లో చాలా మంది ఉండాలని అన్నామే, సంఘంలోనే ఉన్నాడని అన్నాను. ఓ ఇతనేనా? మేధ గుర్తుకు వచ్చినట్లుగా అంది. ఇతనే అంది సుహాసిని. ప్రభాకర్ వారిద్దరిని అయోమయంగా చూస్తున్నాడు. వదినా, ఏమిటి అన్నాడు. అది సుహాసిని మేధ వంక చూసింది. మేధ కూడా సుహాసిని వంక చూసింది. ఇద్దరూ పక్కున నవ్వారు. ఒక క్షణం ప్రభాకర్ అయోమయంగా చూశాడు. ఆ వెంటనే తను కూడా నవ్వేస్తూ, ఈ మిస్టరీ నాకు అర్థమయ్యిందిలేండి. మీరిద్దరూ ఎప్పుడో నా మీద ఏదో జోక్ వేసుకుని ఉంటారు, అవునా అన్నాడు. మేధ అతని గ్రహింపు జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. ప్రభాకర్, ఇదిగో ఆటో వచ్చింది రవి కేక పెట్టాడు. వస్తున్నా అంటూ ప్రభాకర్ ఎత్తుకుని ఉన్న రమణి ఇక సెలవై తల్లి అంటూ దింపాడు. పక్కనే 2 చేతులు సంచుల నిండా సామాన్లు ఉన్నాయి. అవి పట్టుకుని, వస్తాను వదినా, వస్తానండి అని సుహాసినికి మేధకి చెప్పి వెళ్ళిపోయాడు. రవి అతన్ని ఆటో వరకు సాగరంపి వచ్చాడు. మేధ నవ్వుతూ, అక్క, ప్రభాకర్ అంటే ఏదో బుద్ధవతారంలా ఉంటాడని అనుకున్నాను సుమా అంది. బుద్ధవతారమే మరి, లేకపోతే ఈ రోజుల్లో స్వసుఖం వదిలి సంసారం అంతా భుజాల మీద ఎవరు వేసుకుంటారు చెప్పు? రా అంది. ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. విజయ్ లోపలికి వచ్చాడు. రవిచంద్ర అతనికి క్లుప్తంగా మీద పడిన ఇబ్బంది గురించి చెప్పాడు. అతని ముఖం కంగారుగా, భయంగా, ఆదురతగా ఉంది. ఏమిటి, నిజమా? అతను సరాసరి మేధ దగ్గరికి వచ్చాడు. మేధని చూస్తూ, మేధ, ఎందుకు ఇలాంటి పనులు చేసి మమ్మల్ని హడలు కొడతావు అన్నాడు. ఊరికినే సరదాకి అంది మేధ చిరుకోపంగా. కాఫీ ఇస్తున్నా, కూర్చోండి అంది సుహాసిని. వద్దక్క, నేను ఇంటికి వెళ్తాను అంది మేధ. కూర్చో, వెళ్దుగానిలే. ఓహో, వెళ్తాను. మేధ స్వరం ఆ మాటికి తిరుగులేనట్టుగా ఉంది. సరే పద, దించుతాను అన్నాడు విజయ్. మేధకి అది తప్పించుకోవడం సాధ్యం కాదని తెలిసి అక్కకి బావకి చెప్పి బయటికి వచ్చింది. ఇద్దరు కారులో కూర్చున్నారు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతను కారులో టేప్ ఆన్ చేశాడు. వెనక్కి ఆనుకుని కూర్చుని కారు వేగం బాగా తగ్గించి డ్రైవ్ చేయసాగాడు. మేధ ఇదంతా గమనించింది, కానీ ఏమీ అనలేదు. మేధ, అతను పిలిచాడు. నీ గురించి నేనంత అదృత పడతానో తెలుసా? తెలీదు అంది. తెలీదా? అతను నిట్టూర్చాడు. తెలియజేసే అవకాశమే నాకెప్పుడూ దొరకదు. నాకు నువ్వు ఎప్పుడూ గుర్తొస్తుంటావు. మేధ మాట్లాడలేదు. చాలా రోజుల నుంచి అతి జాగ్రత్తగా తప్పించుకుని ఇప్పుడు అనుకోకుండా చిక్కుకుపోయింది. అతను మేధ ఒంటరిగా ఉన్నారు కారులో. ఇక వెనక గత్యంతరం లేదు. అతని చెయ్యి మేధ చెయ్యి వైపుకు రాబోయి అంతలోనే హఠాత్తుగా తారాడినట్లు ఆగిపోయింది. మేధ బయటికి చూస్తుంది. మేధ, అతను పిలిచాడు. నీకెలా అనిపిస్తుంది? అంటే మనిద్దరం ఇలా కారులో వెళ్ళడం. మేధ బయటకు చూస్తుంది. అతను తన నోటి నుంచి ఏం వినాలి అనుకుంటున్నాడో అర్థమవుతూనే ఉన్నది. మేధ అంది, ఎందుకో తెలీదు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బయట చెట్లు, ఈ రోడ్డు, ఈ చల్లటి గాలి ఎప్పుడు చూసేవే అయినా ఏమిటో కొత్తగా ఉన్నాయి. మేధ తన మనసుకు అనిపించిందే చెప్పింది. నాకు కూడా సరిగ్గా అలాగే ఉంది సుమా అంటూ వెంటనే అన్నాడు. అతడి చెయ్యి మెల్లగా జరిగి మేధ చేతిని తన చేతిలోకి తీసుకుంది. మేధ ఊరుకుంది. వెంటనే చేతిని లాగేసుకోవాలని, ఆ కారులో నుంచి దిగేయాలని అనిపించింది. కానీ నిగ్రహించుకుంది. పాపం విజయ్ ఎప్పుడూ తన కోసం ఏదో ఒక మంచి పని చెయ్యాలని తాపత్రయపడుతూనే ఉంటాడు. అతన్ని బాధ పెట్టడం మర్యాద కాదు.
అందులోనూ క్షణం క్రితమే తనని గురించి అంతగా ఆదుర్దపడిన వ్యక్తి అయ్యే. కనీసం కృతజ్ఞతగానైనా ఉండాలి. అతను డ్రైవ్ చేస్తున్నాడు. మేధకి రజనీతో స్కూటర్ మీద ఇంకా వెళ్తున్నట్టే ఉంది. మనసు ఎందుకో కొన్ని అనుభూతుల్ని విడిచి రావడానికి ఇష్టపడదు. రజనీ స్పర్శ తనలో విద్యుత్ తరంగాలు సృష్టించింది. ఎందుకో ఇలా జరిగిందో తనకే తెలియదు. విజయ్ స్పర్శ అలా లేదు. మేధ చేతివేళ్లు తనకు తెలియకుండానే అతని చేతిలో నుంచి జారి పడబోతుంటే అతను దాన్ని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడం ఏదో అపురూపమైన వస్తువును చేయి జారి ఇక దక్కదేమో అన్నంత జాగ్రత్తగా అపురూపంగా ఉంది. అతని స్పర్శ మేధకి ఏదో సంకేతం పలుకుతున్నట్లుగా ఉంది. అవును, అడగడం మర్చిపోయాను. కోర్టులో హోటల్ సర్వర్స్ తరపున నువ్వు వేసిన కేసు ఏమైంది అంది. అదా? విజయ్ ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించాడు. అతను అలవాటుగా వేగంగా డ్రైవ్ చేయసాగాడు. అతను చెప్పడం పూర్తయ్యేసరికి మేధ ఇల్లు రానే వచ్చేసింది. అతను కంగు తిన్నాడు. అరెరే, ఇప్పుడే ఇల్లు వచ్చేసిందా? మై గాడ్, నేను ఎంత ఊహించుకున్నాను. అతను గొణుక్కున్నాడు. మేధ కారు దిగి గుడ్ నైట్ అంది. పద, ఆంటీని అంకుల్ని పలకరించి వెళ్తాను అంటూ దిగాడు. మేధ లోపలికి వచ్చింది. అలవాటుగా తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఇల్లంతా ఎప్పటిలాగానే నిశ్శబ్దంగా ఉంది. నౌకర్లు ఎక్కడో ఉన్నారు. పిలిస్తే పలుకుతారు తప్ప వారికి ఏమీ తెలియనియరు. ఓకే విజయ్, గుడ్ నైట్ అంది మేధ. ఆమె డ్రాయింగ్ రూమ్ మధ్యగా నిలబడి ఉంది. విజయ్ మేధని చూస్తున్నాడు. అతని ధోరణి అప్పుడే వెళ్ళలేనట్లుగా ఉంది. అబ్బా, పొద్దుటి నుంచి ఒకటే తిప్పట అయింది. బాగా అలసటగా ఉంది. త్వరగా స్నానం చేసి నిద్రపోవాలి అంది. తప్పకుండా విశ్రాంతి తీసుకో మరి. మేధ, ఒక్కోసారి నిన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకు అంత శ్రమ పడతావు? నీకు అవసరం ఏమిటో నాకు అర్థం కాదు. చదువు, డాన్స్, యూత్ మీటింగ్స్ పని, టీటీ ఆడడం, అన్ని వ్యాపకాలతో నువ్వు నలిగిపోతున్నావు అనిపిస్తుంది. నేను మమ్మీతో ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటాను. నాకే గనుక నీ మీద అధికారం ఉంటేనా ఇక అలసట చచ్చినా రానియను. నాకే గనుక నీ మీద అధికారం ఉంటేనా? ఆ మాటలని తనను భావర్గితంగా అన్నాడు. ఉంటాను విజయ్ అంది. అతను వెంటనే వెళ్ళిపోలేదు. ప్యాంట్ జేబులోంచి చేతులు పెట్టుకుని ఆ గదిని పరిశీలనగా చూస్తున్నట్టుగా నిలబడ్డాడు. అతని అంతర్యంలో ఏదో మదన జరుగుతుందని, అతను నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తున్నాడని మేధకి తెలిసింది. అతను ఇప్పుడే వెళ్లేటట్టు లేడు. మేధ అక్కడున్న ఫ్లవర్లా పెట్టిన పెద్ద పూల గుత్తిని చూసింది. అది ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఉండడం వల్ల వాటి తాజాదనం సాయంత్రం అయినా ఇంకా బాగానే ఉంది. మీకోసమే ఎవరో పంపారమ్మాయి గారు అంది వరమ్మ. నాకోసమా? మేధ దగ్గరికి వెళ్లి చూసింది. దానికి ఒక చీటీ ఉంది. మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి మనల్ని గుర్తు చేయాలంటే పూలకు మించిన సంభాషణ ఇంకొకటి లేదు, ప్రదీప్ అని ఉంది. మేధకి ఆ పూల గుత్తి మీద ఇంట్రెస్ట్ పోయింది. వరమ్మ, దీన్ని ఈ గదిలో నుంచి తీసేయ్, ఇంకెక్కడైనా పెట్టు అంది. వరమ్మ ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టినట్టుంది. మేధ వెంటనే ముఖం ఆనందంగా పెట్టి, విజయ్, ఈ పూలగుత్తి చూసావా? ఎంతో బాగుంది కదూ, ప్రదీప్ పంపించాడు అంది. ప్రదీప్? అతనెవరు? నీకు తెలియదా? జడ్జి గారి అబ్బాయి. డాడీకి ఆయన బాగా తెలుసట. ఈ పూలు ఎంత బాగున్నాయో. అవును, విజయ్ తప్పనిసరిగా మెచ్చుకున్నాడు. అతని ముఖంలో రంగులు మారడం మేధ గమనిస్తూనే ఉంది. ఉంటాను విజయ్ అంది. ఓకే, గుడ్ నైట్. అతను హఠాత్తుగా మేధ దగ్గరికి వచ్చాడు. మేధ చెయ్యి లాక్కున్నట్టుగా అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. గబాల్నా వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. మేధకి అతను చేసిన పని ఆగ్రహం తెప్పించింది. ఏం మనుషులు! ఎదుటివారి మనసు అర్థం చేసుకోరు. వారి గొడవ వారిదే కాబోలు. మేధ పైకి తన గదిలోకి వచ్చింది. స్నానం చేసి భోజనం చేసి వచ్చి మంచం మీద పడుకుంది. రజని గుర్తుకు వచ్చాడు. అతనికి ఎవరూ లేరట. పాపం, ఇంతమంది ఉండి అతనిని ఇంత బాగా చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది. అతనికి ఎలా ఉంటుంది? అందుకే అలా ఉంటాడేమో. ఏ బంధాలు లేనివాడు, ఎవరికీ చెందని మనిషిలా. యూత్ సర్వీస్ యానివర్సరీ దగ్గరికి వస్తుంది. పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. చాలా పనుంది. మేధకి యూత్ క్లబ్ మీద చాలా ఆశలున్నాయి. దాని ద్వారా కొన్ని మంచి పనులు చేయాలని, కొంతమంది బాధ పీడితుల్ని ఆదుకోవాలని, డాక్టర్ అయిన తర్వాత ఫ్రీ సర్వీస్ చేయాలని. అందరూ ఎన్నో వ్యాపకాలు అంటారు. తనకేమో ఎన్ని వ్యాపకాలున్నా ఇంకా టైం మిగిలిపోతున్నట్టే ఉంటుంది. తన జీవితం ఏమిటో, ఎందుకు కొరకాకుండా పోతుందే అనే వేదన కలుగుతుంది. తనకి ఎందుకిలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఇంకేం కావాలి? ఎంత అదృష్టవంతురాలు తను! 7 మల్లెపువ్వుల ఎత్తుగల తల్లిదండ్రులు, వారు ఇచ్చిన ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, జీవితం అంతా వడ్డించిన విస్తరి. అయినా మనసులో ఏదో అనిర్వచనీయమైన వెలితి.
తనకి తెలుసు రేపు తనకి పెళ్ళి అయినా తన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదని. ఇదే జీవనం, ఇదే దినచర్య. నాకే గనక నీ మీద అధికారం ఉంటే ఇంత అలసట చచ్చినా రానియను. విజయ్ మాటలు గుర్తుకు వచ్చాయి. అలసట. తను ఇదే చాలదు అనుకుంటుంటే ఏ పని చేయకుండా కూర్చోవడం అంటే చచ్చిపోవడమే ఏకంగా. అందుకే విజయ్ అంటే మీదకి భయం. అతనే ఎదుట వారి జీవితాలకి నిర్ణయాలు చేసేస్తాడు. తన తర్కివాదంతో అదే రైట్ అంటాడు. అతను చూపించే అయిష్టం, అజాగరూకతలు, ఆరాటం తనకి చాలా అతిగా కనిపిస్తాయి. ఎవరైనా మన మీద అతిగా ఇష్టం చూపిస్తే అది ఊచల పంజరంలా స్వేచ్ఛ లేనట్టుగా అనిపిస్తుంది. మర్నాడు మీద నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా టేబుల్ మీద పెద్ద పూలగుత్తి ఉంది. లేచి కూర్చుని చూస్తే గదిలో నలుమూలలా నిలువెత్తు పూలగుత్తులున్నాయి. వరమ్మా, వరమ్మా కేకలు పెట్టింది. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. ఇవెక్కడివి? విజయబాబు పంపారమ్మా. విజయ్ పంపాడా? ఇన్ని ఎందుకు? వీటిని చూసి అంటున్నారా? ఇలా రండి కాస్త. వరమ్మ తీసుకువెళ్లి చూపించింది. పక్క గదిలో, హాల్ కింద, డైనింగ్ హాల్లో, డ్రాయింగ్ రూమ్లో ఆ ఇల్లంతా పూలవనంలా నిండిపోయి ఉన్నాయి. ఆటోలో ఇవి తెచ్చి కుర్రాడు చెప్పాడు. రోజూ తెస్తాడంటమ్మా పూలు, వరమ్మ చెప్పింది. మేధ నెత్తిన చేతులు పెట్టుకుని అక్కడ సోఫాలో కూలబడింది. మేధ పట్ల తనకి గల ప్రేమకి సాటి పోటీగా ఎవరూ రాలేదని విజయ్ మరోసారి రుజువు చేస్తున్నాడన్నమాట. మౌన పోరాటం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.